వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏ బడ్జెట్ సర్వే చదవాలి ఎకానమీలో? మనకి రీసెంట్గా నిన్న బడ్జెట్ సర్వే వచ్చింది. ఇంతకుముందు మనకి పోయిన సంవత్సరం బడ్జెట్ సర్వే ఉన్నాయి. పోయిన సంవత్సరం బడ్జెట్ సర్వే చదవాలా లేదా ఈ బడ్జెట్ సర్వే చదవాలి అంటే మీరు రెండింటిని కూడా కోరిలేటెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ అనమాట. సో మనకి ఎగ్జామ్ ఇంకొక 20-25 రోజులు ఉంది. ఈ టైంలో మనం ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ సర్వేని కూడా అడిగితే అడగనువచ్చు, అడగకపోతే అడగకపోవచ్చు. సో కాకపోతే బడ్జెట్ సర్వే చదవటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే కొత్త స్కీమ్స్ వస్తే వాటి గురించి అర్థమవుతుంది, పాత స్కీమ్స్కి రివిజన్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ బడ్జెట్ సర్వేకే క్యారీ ఫార్వర్డ్గా ఉంటుంది ఈ బడ్జెట్ సర్వే. కొన్ని కొత్త చిన్న చిన్నవి తప్ప మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. అందుకనే బడ్జెట్ సర్వే నేను చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా ఇచ్చాను. సో అదొక 5-6 మాడ్యూళ్ళు, ఇదొక 5-6 మాడ్యూళ్ళు పోయినసారి, ఇప్పుడు కూడా అలానే ఇస్తాను. సో ఆల్రెడీ పోయినసారి అన్నీ నీట్గా ఉన్నాయి. ఈసారి కూడా బడ్జెట్ అండ్ సర్వే 10th లోపు మీకు డీటెయిల్డ్గా ఒక 4-5 మాడ్యూల్స్లో బడ్జెట్, ఒక 4-5 మాడ్యూల్స్లో సర్వే ఇస్తాను నేను. ఇచ్చినప్పుడు ఇవి వరకు చూడండి సరిపోతుంది. ఇవి వరకు చూసారంటే మీకు ఎక్కడి వరకు చదవాలో పూర్తిగా అర్థమవుతుంది అనమాట. సో ఏవేవి ఎక్కడెక్కడ ఎందుకు ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలో పూర్తిగా అర్థమవుతుంది. అవి వరకు చదివితే చాలు. సో మీరు ఓన్గా చదివారనుకోండి, చాలా ఏవి అవసరం లేదో మీకు అర్థం కాదు. అందుకనే నేను చెప్పినట్టు పోయినసారి బడ్జెట్ సర్వే నేను ఆల్రెడీ ఇచ్చాను, అది చదవండి. యూనియన్కి సంబంధించి నేను మాట్లాడేది. తర్వాత ఇప్పుడు బడ్జెట్ సర్వే నేను ఇస్తాను, ఇవి చదవండి. రెండింటిని నేను ఏ విధంగా చెప్పానో, ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోమని నేను మాడ్యూల్లో చెప్పేటప్పుడు చెప్పానో అవి వరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు, రెండింటిని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం రిస్క్ చేయొద్దు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వారం 2 వారాలు ముందున్నప్పటికీ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, యూపీఎస్సీలో కానీ అదర్ ఎగ్జామ్స్లో కానీ. అందుకనే మనం రిస్క్ చేయొద్దు. సో మంచిగా మార్క్స్ వస్తాయి దీంట్లో. నేను ఇచ్చినది ఇచ్చినట్టుగా చదివితే దాంట్లో నుంచే మీకు క్వశ్చన్స్ వస్తాయి బడ్జెట్ అండ్ సర్వే. అందుకని నేను ఎకానమీలో బడ్జెట్ అండ్ సర్వే ప్రొవైడ్ చేస్తాను, కరెంట్ అఫైర్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. నేను ఇచ్చింది ఇచ్చినట్టు చదవండి చాలు. సో పోయినసారి బడ్జెట్ అండ్ సర్వే చదవండి యూనియన్కి సంబంధించి, ఈసారి బడ్జెట్ అండ్ సర్వే చదవండి యూనియన్కి సంబంధించి. ఏపీకి సంబంధించి నేను బడ్జెట్, ఏపీ సర్వే కూడా ఇచ్చాను పోయిన సంవత్సరాన్ని, అవి చదవండి. ఏపీ బడ్జెట్ సర్వే వచ్చేసరికి మనకి ఎగ్జామ్ అయిపోతుంది. సో ఇది ఏపీ బడ్జెట్ అండ్ సర్వే ఆర్ ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించి ఏవి చదవాలి అనే దాని గురించి ఒక క్లారిఫికేషన్. సో ఇప్పుడు ప్రస్తుతం మీకున్న టయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది చూస్తే, మీరు ఏదైతే చదివారో దాన్ని మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి ఇప్పుడున్న సమయాన్ని ఎక్కువగా కేటాయించండి. టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇప్పటి నుంచి. సో ఈ 10-15 రోజుల్లో టెస్ట్ సిరీస్ ఆల్రెడీ జరిగినటువంటి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. 10th టెస్ట్ సిరీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో మొత్తానికి ఇప్పుడు మీరు చదవాల్సింది ఏంటంటే, స్టాండర్డ్ ఏదైతే చూసారో దాన్ని రివిజన్ చేయండి. కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఒకసారి చూసుకోండి. రీసెంట్గా 1 ఇయర్లో వచ్చినటువంటి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో దాంతోపాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు టెస్ట్ రాసి ఆ టెస్టుల్లో మీకు ఏదైతే కొత్తగా అనిపించినాయో వాటిని జస్ట్ గో త్రూ ఇట్ అనమాట. సో మొత్తానికి మీరు ఈ మొత్తాన్ని కూడా రివిజన్ పాయింట్ కింద ఉపయోగించుకోండి ఈ మిగిలినటువంటి రోజుల్ని. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.